అష్టాంగ యోగం చేస్తున్నాను. అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ సమాధిలో కొంతవరకు వెళ్ళిపోతాడు. హీ వాక్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్, కొంతవరకు నడుస్తాడు, ఓ చోట ఆగిపోతాడు. అలాగే కొందరు ఒక ఆరాధనా విధానంలో కొంతవరకు వెళ్తారు, ఆగిపోతారు. ఏదో కారణాలు ఉండొచ్చు, అవి మానసిక కారణాలు ఉండొచ్చు, పరిస్థితుల కారణాలు ఉండొచ్చు, కానీ చివరి వరకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే ప్రయాణం శబ్దం నుంచి అర్థంలోకి, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరగాలి అంటే శబ్దము నుండి, శబ్దం సౌండ్ నుంచి లెటర్ పుడుతోంది, సౌండ్ నుంచి లెటర్ వస్తుంది, అక్షరం మనం అనుకునేది. ఆ సౌండ్ నుంచి, అక్షరం నుంచి ఏం ఫామ్ అవుతుంది? వర్డ్ ఫామ్ అవుతుంది. వర్డ్ నుంచి వాక్యం ఫామ్ అవుతుంది. వాక్యం నుంచి కమ్యూనికేషన్ ఫామ్ అవుతుంది. కమ్యూనికేషన్ నుంచి కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్, ఐడియాస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అక్కడి నుంచి యాక్షన్లోకి అది మారుతుంది. కాబట్టి చాలామంది శబ్దాల దగ్గర ఆగిపోతారు. పారాయణాలన్నీ శబ్దాల దగ్గర ఆగిపోయాయి. నాట్ టు ఇన్సల్ట్ ఎనీబడి, తెలుసుకోవాలి కదా మనము. ఉపన్యాసాలన్నీ నా వైపు నుంచి, ప్రవచనాలన్నీ శబ్దాల దగ్గర ఆగిపోయేవే. మనం ఆరాధన విధానం మొత్తము ఆరాధనా విధానం దగ్గరే ఆగిపోతుంది. అంటే రిచువల్, ఒక శివుడికో పద్ధతి, ఈ పద్ధతిలో పూజ చేయాలి. విష్ణువు యొక్క పూజ ఈ పద్ధతిలో చేయాలి. శాక్తి అమ్మవారి పూజ ఈ పద్ధతిలో చేయాలి. మనం పూజ దగ్గరే ఆగిపోతున్నాం, స్టక్ అక్కడ ఆగిపోతున్నాం, మనం అవతలకి వెళ్ళట్లా. కాబట్టి శబ్దం నుంచి అర్థంలోకి, అర్థం నుంచి భావనలోకి, ఐడియా నుంచి తాదాత్మ్యతలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సర్కిల్ పూర్తవుతుంది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు.